కుంభమేళా మూలాలు హిందూ పురాణాల్లో ఉన్నాయి. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృత బాండం నుంచి కొన్ని అమృతపు చుక్కలు భూమిపై 4 చోట్ల పడ్డాయి. అవి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ఇప్పుడు అవి పవిత్ర పుణ్యక్షేత్రాలుగా మారాయి. కుంభం నుంచి అమృతం పడిన చోట కుంభమేళా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. గ్రహ భ్రమణాలను అనుసరించి కుంభమేళాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ కుంభమేళాల్లోనూ రకాలున్నాయి. 4 ఏళ్లకోసారి నిర్వహించే దానిని కుంభమేళాగా పిలుస్తారు. 6 ఏళ్లకోసారి అర్ధ కుంభమేళాగా నిర్వహిస్తారు. 2 పూర్ణ కుంభమేళాల మధ్య హరిద్వార్, ప్రయాగ్రాజ్లో దీన్ని జరుపుతారు. 12 ఏళ్లకోసారి పూర్ణ కుంభమేళాని నిర్వహిస్తారు. దీనిని హరిద్వార్, ప్రయాగరాజ్, నాసిక్, ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో నిర్వహిస్తారు. అలా 12 పూర్ణ కుంభమేళాల తర్వాత వచ్చేది మహాకుంభమేళా. ఇది 144 ఏళ్లకోసారి జరిగే అరుదైన మహాకుంభమేళాగా ఇప్పుడు ప్రయాగరాజ్లో జరుగుతున్నది కూడా అదే. కొందరు తమ జీవితకాలంలో మహాకుంభమేళాను చూడకపోవచ్చు కూడా. అందుకోసమే ప్రయాగలో ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళాకు ఇంతటి విశిష్టత. మహాకుంభమేళాని ప్రయాగరాజ్లో నిర్వహించడం శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తుంది. అంతేకాదు ప్రతి ఏటా ప్రయాగలో మాఘమేళా నిర్వహిస్తారు. దీనిని మినీ కుంభమేళాగా చెబుతారు. మాఘమాసంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. కుంభమేళా జరిగే గడియల్లో దేవుళ్లు సరాసరి భూమిపైకి వచ్చి భక్తులను దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. గుప్తుల కాలంలోనూ కుంభమేళా నిర్వహించారని చరిత్ర చెబుతోంది. అప్పటి రాజులు సైతం ఈ గొప్ప ఆధ్యాత్మిక వేడుకని పెద్ద ఎత్తున నిర్వహించేవారని చెబుతుంటారు. నది ఒడ్డున భారీ ఆలయాలు, ఘాట్లు నిర్మించి పుణ్య స్నానాలకు ఏర్పాట్లు చేసేవారు. ఈ కాలంలోనే కుంభమేళా స్థాయి, విస్తృతి బాగా పెరిగింది. 12వ శతాబ్దం తర్వాత ఈ ఆధ్యాత్మిక మహోత్సవం ప్రతిష్ట మరింత పెరిగింది. ఎన్నో రాజ్యాలకు చెందిన చక్రవర్తులు, రాజులు కుంభమేళాలో పాల్గొని ఆర్థిక సాయం, వసతికి ఏర్పాట్లు కల్పించేవారు. భారత్లో బ్రిటిష్ పాలన సమయంలోనూ కుంభమేళా ఖ్యాతి మరింత పెరిగింది. కేవలం సాధువులు, అఖాడాలు, అఘోరాలు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా భారీ సంఖ్యలో పాల్గొనేవారు. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి 1954లో భారత ప్రభుత్వం తొలి కుంభమేళాని నిర్వహించింది. అప్పటి నుంచి ఈ మహోన్నత ఆధ్యాత్మిక సమ్మేళనం నిరాటంకంగా కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు భక్తుల సంఖ్య పెరుగుతుందే తప్ప అస్సలు తగ్గడం లేదు. కుంభమేళాని హిందువులంతా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ సమయంలో అఖాడాలు, నాగసాధువుల ఆధ్వర్యంలో ప్రయాగలో ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. మహాకుంభమేళా జరిగే 45 రోజుల పాటు ప్రయాగరాజు మొత్తం దైవ నామస్మరణతో మార్మోగుతుంది. ఎముకలు కొరికే చలులు, నూలుపోగైనా ధరించని నాగసాధువులు, ఏళ్లపాటు కఠిన దీక్షలో ఉండే సాధువులు, అన్ని బంధాలను తెంచుకొని దేవుడి కోసం తపించే సిద్ధులు ఈ మహాకుంభమేళాలో దర్శనమిస్తారు. కుంభమేళాకే కాదు, ఈ సమయంలో చేసే పుణ్యస్నానాలకు కూడా ఎంతో విశిష్టత ఉంది. లక్షల సంఖ్యలో సాధువులు తరలివచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు. ఇందుకు ప్రత్యేక ముహూర్తాలను ముందే నిర్ణయిస్తారు. కేవలం కుంభమేళా సమయంలోనే వారు దర్శనమిస్తారు. వారిని చూసేందుకు కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తుంటారు. ఈ పుష్య పౌర్ణమి నుంచి మొదలుకొని మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పూర్ణిమ, మహాశివరాత్రి పర్వదినాల్లో ఆచరించే పుణ్యస్నానాలకు ఎంతో విశేషముంది. ఈ అపూర్వ వేడుకను చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. ఇప్పటికే దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తజనం ప్రయాగరాజ్కు తరలుతున్నారు. 45 రోజుల పాటు సాగే ఈ మహాకుంభమేళాలో ప్రతిరోజు 1 కోటి మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.